ఓం శ్రీమాత్రే నమః. అద్వైత చైతన్య జాగృతి. ఈ ఆంతరిక యజ్ఞం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారంతా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వారవుతారు. ఇది జ్ఞానయోగ సాధన. వీరు అంతర్ముఖాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. వీరు అవస్థాత్రయాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఎవరైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేటటువంటి తురియ పద్ధతిగా వచ్చిన వారు ఉంటారో వారు బ్రహ్మాత్మ భావన చేసి మహావాక్య నిర్ణయ పద్ధతిగా బ్రహ్మనిష్టని సాలౌక్య సామీప్య సారూప్య సాయుధ్యములనే చతుర్విధ ముక్తులకు అర్హులవుతారు. ఎందుకంటే ఈ స్థితులన్నీ జ్ఞానాగ్నితో సంబంధపడి ఉంటాయి. ఈ జ్ఞానాగ్ని యందు సమస్త వాసనలు ఎవరికైతే దగ్ధమైపోయి శరీరం నుండి విడిపోయి శరీరమందు అశరీరిగా ఉన్నటువంటి స్థితిగా ఉండి జీవన్ముక్తుడై ఉన్నటువంటి వారి స్థితి పేరు మౌన దీక్ష. అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అంటే ఈ నిర్వాసన మౌన దీక్ష ద్వారానే వీలవుతుంది. కందార్థాలలో వాక్కు తన మూలమును ఎరుగకనే ఎరుక లేకుండా పోతుంది. ఎరుక మీరిన చోట మాటెక్కడోయి అంటారు. కాబట్టి మౌనం త్రివిధములు. వారిలో కూడా 3 స్థితులున్నాయి. అవి వాంగ్మౌనము. వాంగ్మౌనం అంటే యోగ సాధన. మానసిక మౌనము. మానసిక మౌనం అంటే జ్ఞాన సాధన. నిర్వాణ స్థితిలో ఉన్నవాడు మానసిక మౌనం ఎవరికైతే పరబ్రహ్మ నిర్ణయం కలిగిందో వారు. మూడవది ఈశ్వరీయ మౌనంలో ఉంటారు. దేశ కాల కలన అంటే 3 దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. ఇందులో కాలమును దాటాలి అంటే ఈ ఈశ్వరీయ మౌన స్థితికి సంబంధించిన నిర్ణయం ఉండాలి. అలాంటి నిర్ణయం లేకుండా కాలాన్ని దాటడానికి వీలవదు. కాబట్టి నిర్వాసన మౌన దీక్ష ద్వారా ఈశ్వరీయ మౌనాన్ని సాధించాలి. సాధనలేవీ లేవు అంటూనే దాని ప్రాప్తిని కనవలే అంటారు. బ్రహ్మనిష్ట తరువాత అంతా కూడా ప్రాప్తి కనవలే, అనగా మార్జాల కిషోర న్యాయం ద్వారా ఆ ప్రాప్తిని పొందాలి. అట్లా ఈశ్వరీయ మౌన స్థితిని పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు చిన్ముద్ర ద్వారా అభయమును ఇవ్వగలుగుతారు. ఈ చిన్ముద్ర పరబ్రహ్మ నిర్ణయానికి సూచిక. చిన్ముద్ర అంటే శూన్యమును సర్వమును ఏకకాలంలో చూచుట. 2 వేళ్ల మధ్యలో శూన్యమున్నది. నిలబడి ఉన్న వేళ్ళు సర్వము. ఈ శూన్య సర్వములు ఒక్కటే. తెరిస్తే అభయముద్ర. ఈ అభయముద్ర ఎవరు ఇవ్వగలుగుతారంటే ఎవరైతే శూన్య సర్వములు ఒక్కటే అనే స్థితిని పొందుతారో వారు అభయాన్ని ఇవ్వగలుగుతారు. శూన్య సర్వములు ఒక్కటేననే స్థితిని సాధించాలంటే ఇంకా సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని దాటాలి. ఈ 3ంటిని దాటిన దేశికేంద్రుల యొక్క అభయముద్ర చేత నీవు జనన మరణ రాహిత్యాన్ని పొందుతావు. కాబట్టి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన నీకు అభయముద్రతో దర్శనమిస్తాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే వరదహస్తము, అభయహస్తము ఉంటాయి. దేవతా విగ్రహాలన్నీ కూడా ఈ అభయముద్రతో సృజించబడ్డాయి. కాబట్టి వాటి ద్వారా నీకు సంధ్యారూపక బోధ చేస్తున్నారు. అక్కడ మానవ జీవిత లక్ష్యం పరబ్రహ్మ నిర్ణయం, జనన మరణరాహిత్యం. దానికోసం నీవు మౌన వ్యాఖ్యను దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. నీవు దక్షిణామూర్తి స్థితిని ధరించాలి. ఆ స్థితిలో నిలబడి ఉండాలి. నీ ద్వారా, నీ జీవనం ద్వారా పరబ్రహ్మతత్వం ప్రకటితమవ్వాలి. సూర్యుడు మౌనంగా ఉండి ప్రకాశము వెలుగు ఇస్తున్నాడు. సృష్టికంతటికి ఆధారంగా ఉన్నాడు. ఆధార స్థితిలో ఉన్నది కేవలం మౌనమే. ఆధేయ స్థితిలో మాత్రం శబ్దాలున్నాయి. ఆకాశంలోకి దిగి వస్తేనే శబ్ద తన్మాత్ర చేత సృష్టి ప్రారంభమైంది. వాక్కు యొక్క మూలాన్ని ఎరగడం అంటే సృష్టి యొక్క మూలాన్ని ఎరగడమని అర్థం. ఈ రకంగా మౌనాన్నే ప్రాధాన్యంగా పట్టుకొని ప్రయాణించే పంచ గగన పద్ధతిని ప్రతిపాదించారు. సాధనాలలోకెల్లా ఉత్తమమైనది పంచగగన పద్ధతి. దీని ద్వారా ప్రయాణించేవారు దీనిని పొందగలుగుతారు. దర్శించిన వారు చెబుతారు పంచగగన పద్ధతి గురించి. పంచగగన పద్ధతిలో భూతాకాశం అనగా నీవు చూసే ఆకాశం ఒకటి, శబ్ద తన్మాత్ర కలిగి ఉన్న భూతాకాశము ఒక ఆకాశము. ఎవరైతే శబ్ద తన్మాత్రతని తన లోపల పుట్టినటువంటి అనాహత నాదాసు సంధానం ద్వారా అధిగమించినటువంటి ప్రజ్ఞాస్థితిలో చేరతారో వారు మొదటిది దాటారు. ప్రజ్ఞ ఆకాశానికి అవతల ఉంది. చైతన్యం ఆకాశానికి అవతల ఉన్నది. చిత్తాకాశము, చిదాకాశము, దహారాకాశము, కేవలాకాశములతో కలిపి మొత్తం పంచ గగనములు. ఈ
నిత్య గగనముల పద్ధతిగా బోధించబడే బోధ పేరు ప్రబోధ. దక్షిణామూర్తి విధానంలో చెప్పబడేదంతా ప్రబోధ పద్ధతి. అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడమనేని కందార్థాలలో ఒకటి ఉంది. అచల సిద్ధాంతం అంతా మౌన వ్యాఖ్యే. అంటే అచల సిద్ధాంతం గురించి వాక్కులో దిగివచ్చి చెప్పడమే పరిమితిని ధిక్కరించడం అని అర్థం. గురువుగారిని చూస్తూ ఉండగానే హృదయస్థానంలో గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొంది గురువుగారిలో ప్రబోధ చేయాలి, ప్రకటించాలని సంకల్పం కలగగానే శిష్యుడికి అర్థం కావాలి. శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము ఇది. ఓం శ్రీమాత్ర నమః. అద్వైత చైతన్య జాగృతి. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.